Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే ఏకాఏకి కోపం నువ్వే సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, సాంగ్తో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్, అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు. ఇదే వీడియోని నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఈ యొక్క సాంగ్తో విజిట్ చేయండి. వీడియో అయితే నిజంగా చాలా బాగా కనెక్ట్ అవుతారు. అలాగే గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, వీడియోకి లైక్ చేయట్లేదు గైస్. మీరు లైక్ చేస్తే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. అలాగే గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వన్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అండ్ ఇటువంటి మంచి మంచి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూస్తారు. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ గైస్ ఇక్కడ ఏం లేదు 1:1 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో వన్స్ పెట్టుకున్నాక ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే బ్యాక్గ్రౌండ్ మినిమం మీరు వచ్చేసి ఒక 30 సెకండ్స్ డ్రాగ్ చేసుకోండి. ఎందుకంటే మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక నేను 30 సెకండ్స్ లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఈకకు సంబంధించిన ఒక బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఆల్మోస్ట్ నేను లాస్ట్ నైట్ ఒక వీడియోలో అయితే యాడ్ ఇచ్చాను. సో ఆల్మోస్ట్ అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదా ఇక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ యొక్క ఈక ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చా గైస్. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్కి తీసుకెళ్తుంది. వన్స్ ఆ వెబ్సైట్లో నుంచి మనకు ఆల్మోస్ట్ కింద డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క మెటీరియల్స్ అన్ని ఒకే లింక్లో ఇచ్చాను. అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని ఫస్ట్ ఇది యాడ్ ఇచ్చేయండి. సో ఇక్కడికి వచ్చేసి మనకు బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు మల్టీని అప్లై చేయండి గైస్. ఓకే, స్క్రీన్ కాదు మల్టీని అప్లై పెట్టి టిక్ పెట్టుకోండి. ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి 30 సెకండ్స్ లెంత్ను. ఓకే, సో 30 సెకండ్స్ లెంత్ను డ్రాగ్ పెట్టుకొని ఇక్కడ టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గైస్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక వైట్ స్క్రీన్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఆ లిరిక్స్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను గైస్. ఆల్ మెటీరియల్స్ దాంతో పాటే కలిపి ఈ యొక్క లిరిక్స్ వీడియో అయినా ఇస్తాను. నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు గైస్, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయినా మీరు యాడ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈ లిరిక్స్ అయితే ఇక్కడ యాడ్ ఇచ్చాను. సో ఈ లిరిక్స్ కాదు ఇంకొక లిరిక్స్ అయితే యాడ్ చేయాలి. ఇంకా ఆల్మోస్ట్ ఈ లిరిక్స్ కూడా అక్కడైతే యాడ్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సింపుల్గా ఇక్కడ యాడ్ అయితే పెట్టుకోండి. లిరిక్స్ మనకు యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది గైస్. ఇదే లిరిక్స్ కూడా ఆల్మోస్ట్ నేను ఎండ్ వరకు పెడుతున్నాను. ఓకే, సో ఇంకా అదే లిరిక్స్ మీద టచ్ చేసి సేమ్ ఆప్షన్ ఇలా మనకు కింది స్వైప్ చేయండి. ఇంతవరకు వస్తుంది. ఓకే, సో ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇలా మనకు వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు జూమ్ చేసుకోండి ఎంత లెంత్ ఉండాలి లిరిక్స్ అనేది. ఓకే, సో ఇంత లెంత్ పెట్టేసి సేమ్ కిందికి వస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై పెట్టుకోండి గైస్. ఓకే, సో మల్టీ అని పెట్టుకొని టిక్ పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు మల్టీ ఇస్తారో ఇటు సైడ్ మనకు ఆ యొక్క బ్రష్ కూడా వస్తుంది. సో ఇంకా ఇదే ఇమేజ్ కావాలంటే ఇంకా ఇలా మనకు లెంత్ కూడా పెంచుకోండి గైస్. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా పెంచుకొని ఇక్కడ టిక్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గైస్. ఇక్కడ మీరు ఎవరు ఫొటోస్ని అయితే యాడ్ చేసుకుంటారో ఆ యొక్క ఈకలో మీ యొక్క ఫొటోస్ని ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. అన్నీ కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉండాలి. అది కూడా సింగిల్గా ఉండాలి. ఫోటో డబుల్ అయినా కపుల్ అయినా నో ప్రాబ్లం. సో ఇంకా ఆల్మోస్ట్ మనకు మీ ఫోటోకు తగినంత మీరైతే అప్లై అయితే పెట్టుకోండి గైస్. ఓకే, సపోజ్ నేను సింపుల్గా ఫస్ట్ నేను ఒక ఫోటోని అయితే యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈమె ఫోటో సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇమేజ్ని అయితే ఫస్ట్ నేను కొంచెం రొటేట్ అయితే చేస్తున్నాను గైస్. ఇక్కడ మనకు రొటేట్ అనే ఆప్షన్ ఉంది. రొటేట్లోకి వెళ్ళి ఇలా మనకు రొటేట్ అయితే చేంజ్ చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా. సో నేను అనేది ఈ విధంగా రొటేట్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి
కిందికి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి గైస్. ఓకే, సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి ఇంకా మీకు అడ్జస్ట్లు కావాలంటే ఈ విధంగా మీరు అడ్జస్ట్ అనేది పెట్టుకొని మీకు ఫోటోకు తగినంత మీరు ఇలా అడ్జస్ట్ పెట్టుకొని ఇంకా ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ నేను ఎండ్ వరకు పెడుతున్నా గైస్. ఓకే, సో ఇంకా లేదు మీరు మల్టీ ఇమేజ్ యాడ్ చేసుకుంటాం బ్రో మేమంటే ఇంకా మీ ఇష్టం. నేను 20 సెకండ్స్ ఇచ్చేసి నేను మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. లేయర్ ఇమేజ్ టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ అక్కడ నుంచే గైస్ మళ్ళీ ఇంకొక ఫోటోని ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ అది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లోనే ఉండాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి ఇంకొక ఫోటోని అయితే ఇంకోటి చూస్ చేసుకుంటున్నాను. అక్కడ నుంచే మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ అయినా మీరు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఆ ఫోటోని కూడా ఇలా కొంచెం రొటేట్ అనేది చేంజ్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి కిందకి వస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఆల్మోస్ట్ ఆ యొక్క ఇమేజ్ని కూడా ఇంత లెంత్ ఇలా పెట్టేశాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు కూడా పెట్టుకొని ఇంకా ఇదే ఇమేజ్ని కూడా ఎండ్ వరకు పెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టుకోండి గైస్. ఓకే, సో ఫ్రంట్ సైడ్కి వస్తుంది అండ్ లిరిక్స్కి ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తుంది మనం ప్లే చేద్దాం. చూడండి గైస్ ఆ యొక్క లిరిక్స్ యానిమేటెడ్ ఈ విధంగా ప్లే అవుతాయి అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇంకా ఇలా మనకు మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని లిరిక్స్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి గైస్. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు పైన షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని పెట్టేసి ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది, సేవ్ మీద టచ్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ కూడా ఇంకా తెలియజేయాలి అంటే మీరు తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది గైస్, కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్లోకి జాయిన్ అయిపోండి. ఏ డౌట్స్ వచ్చినా కూడా నేను క్లారిఫై చేస్తాను. సో గైస్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.